బీసీ కులగణనపై ప్రతిపక్ష పార్టీలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. దామాష పద్ధతిన బీసీలకు న్యాయం చేస్తామని ప్రజల విజ్ఞప్తి మేరకే మరోసారి కులగణన చేస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం నిర్బంధంగా సర్వే చేసిందని విమర్శించారు. తెలంగాణ సమగ్రాభివృద్ధి కాంగ్రెస్ పార్టీ లక్ష్యమన్నారు మంత్రి కోమటిరెడ్డి. ఎలక్షన్ కోడ్ కాబట్టి ఇప్పుడు నేను మాట్లాడకూడదు. నేను తీసేయాలి. నేను తీసేయాలి. వర్క్ నడుస్తుంది. ఎలక్షన్ కోడ్ కాగానే నేను ఇరిగేషన్ అధికారులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు భట్టి గారు మన్నొచ్చిపోయినారు. మళ్ళీ ఒకసారి నేను కలెక్టర్ గారు ఇరిగేషన్ అధికారులు అందరం కూడా మళ్ళా సొరంగం లోపడి వరకు అది పని నడిచే వరకు అంటే దాదాపు 13-14 కిలోమీటర్లు లోపలికి పోవాలి. దానిపై చూసి దాన్ని వేగవంతం చేయడం. రెండవది మీకు తెలుసు బ్రాహ్మణవేలంలో సీఎం గారు రావడం, ఆ నీళ్లు వదిలిపెట్టడం. దాదాపు ఇప్పటికే 5-6 ఊర్లలో చెరువులు నింపడం జరిగింది. ఒక 10 మిషన్లతోని అప్ టు దోమలపల్లి, చెల్లపల్లి, మన ఇటు చెల్లపల్లి చెరువు కానించి కంచనపల్లి కానీ అప్పాజిపేట కూడా రేపు నైట్ వరకు అప్పాజిపేట కూడా వస్తున్నాయి. పెద్ద దోమలపల్లి, నర్సింగ్పట్ల, కింద దోనకల్ కానీ కోదన్నపూర్ అన్ని చెరువులు నింపుకుంటూ 1,00,000 ఎకరాలకు 2008లో మొదలు పెడితే ఈ దుర్మార్గుడు నా మీద కోపం పెట్టుకున్నాయి. తెలంగాణ కోసం కనీసం త్యాగం చేసిన వెంకటరెడ్డి ఫ్లోరైడ్ కోసం మొదటిసారి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కొట్లాడిన వెంకటరెడ్డి కోసం ఎన్నిసార్లు బతిలాడినా కానీ మానవత్వం లేకుండా ప్రదర్శించడం. ఆ రెండు కూడా పనులు నడుస్తున్నాయి. జనరల్ గా దాంతోపాటు నల్గొండ టౌన్ లో రోడ్లు కానీ నల్గొండ జిల్లాకే 1000 కోట్ల పైన R&B రోడ్లు డబుల్ రోడ్లుగా మారుతాను నిధులు ఇవ్వడం జరిగింది. ఉస్మానియా మన మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఆ రోజు నేను శాంక్షన్ చేసుకున్నాను. 80 కోట్లతో హాస్టల్ బిల్డింగ్స్ కట్టిస్తున్నాను. అందులో MBA, బీ ఫార్మసీ లాంటి కొత్త కోర్సులు పెడుతున్నాం. ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర స్లాబ్స్ కూడా పడ్డాయి. దాంతోపాటు రచ్చబండ కూడా ఇక ముందు ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత, ఎందుకంటే ఆఫీసర్లు మేము పిలవలేము, ఈవెన్ ఫోన్లో కూడా మాట్లాడలేము. దాంతో ఈ 1 మంత్ గ్యాప్ వచ్చింది. రెగ్యులర్గా రచ్చబండతో పాటు నల్గొండ జిల్లా తెలంగాణ సమగ్రాభివృద్ధి లక్ష్యం. కులగణన మీద మీరు ఆ రోజు హరీష్ రావు, KTR, KCR ఫామ్ హౌస్ లో ఉండి ఆయన కానీ వాళ్ళ బంధువులు కానీ ఎవరు పార్టిసిపేట్ చేయలేదు. వాళ్ళు ఉన్నది 0.5%.